చెన్నైలోని చెపాక్ స్టేడియం మామూలుగా స్పిన్నర్లకు స్వర్గధామం. కానీ ఈ రోజు మాత్రం బ్యాటర్లకు పూనకాలు తెప్పించే పిచ్చుగా మారిపోయింది. సూపర్ 8 పోర్లో జింబాబ్వేపై టీమిండియా సింహం వేటకు వెళితే ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మారణ హోమంలో భారత్ 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి దడ పుట్టించింది. కొట్టడం మొదలు పెడితే గ్రౌండ్ దద్దరిల్లాలి అన్నట్లుగా ఆడిన మన వీరులు 256 స్కోరు కొట్టి ఈ టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక ఇరు జట్లు కలిసి ఈ మ్యాచ్లో ఏకంగా 440 పరుగులు సాధించాయి. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్ రికార్డుల్లో ఇది రెండవ స్థానం. ఇలా పరుగుల సునామీ సృష్టించిన ఈ మ్యాచ్ను చూస్తే అభిమానులకు పైసా వసూలు అనిపించింది. ఈ విజయంతో బ్యాటింగ్లో భారత్కు ఎన్నో సానుకూల అంశాలు దొరికాయి. ఓపెనర్గా ప్రమోట్ అయిన సంజు శాంసన్ వచ్చి రావడంతోనే బాదుడు అన్నట్లు చెలరేగ్గా ఎన్నో రోజులుగా ఫామ్ లేక సతమతమవుతున్న అభిషేక్ శర్మ గతాన్ని గుర్తు చేస్తూ తిరిగి గాడిలో పడ్డాడు. మంచి టచ్లో కనపడ్డాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ తన 360 డిగ్రీల ఆటతో మైదానాన్ని నలుమూలలా ఒక రౌండ్ వేశాడు. ఇక తిలక్, హార్దిక్ డెత్ ఓవర్లో సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఎంత భీకరంగా సాగింది అంటే క్రీజ్లోకి వచ్చిన మొత్తం 6 బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్ రేట్తో రెచ్చిపోయారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో కనీసం 6 బ్యాటర్లు 20కి పైగా పరుగులు చేసి వారంతా 150కి పైగా స్ట్రైక్ రేట్ సాధించడం ఇదే తొలిసారి. జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మన బ్యాటర్లు ఆడిన ఈ ఇన్నింగ్స్లో కేవలం 26 డాట్ బాల్స్ మాత్రమే పడ్డాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యల్ప డాట్ బాల్స్ ఆడిన రికార్డును భారత్ సమం చేసింది. అంతేకాకుండా మన వాళ్ళు ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 17 సిక్సర్లు బాది ఒక వరల్డ్ కప్ ఇన్నింగ్స్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలుగొట్టారు. దీంతో ఈ వరల్డ్ కప్లో భారత్ ఖాతాలో మొత్తం 63 సిక్సర్లు చేరాయి. ఒకే ఎడిషన్లో భారత్కు ఇదే అత్యధికం కాగా ఈ టోర్నీలో 66 సిక్సర్లతో వెస్టిండీస్ మాత్రమే మనకంటే ముందుంది. ఇక డెత్ ఓవర్లలో అయితే సినిమా క్లైమాక్స్ అదిరిపోయే రేంజ్లో ప్లాన్ చేస్తారు మన కుర్రాళ్ళు. 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన యువ కెరటం తిలక్ వర్మ తగ్గేదిలే అంటూ జింబాబ్వే బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తించాడు. అతడి బ్యాటింగ్ చూశాక సరికొత్త ఫినిషర్ దొరికేశాడు అనిపించింది. అతడికి తోడుగా ఫినిషర్ రోల్లో తన పాత ఫామ్ను తిరిగి అందుకున్న కుంఫు పాండ్యా, హార్దిక్ పాండ్యా క్రీజులో అడుగు పెట్టగానే నా అడ్డాలో నేనే రాజు అన్నట్లుగా చెలరేగిపోయాడు. వీళ్ళిద్దరూ కలిసి కేవలం 31 బంతుల్లోనే 16.25 రన్ రేట్తో 84 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి విధ్వంసం సృష్టించారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంతకంటే మెరుగైన రన్ రేట్తో భాగస్వామ్యం ఒక్కటే ఉంది. బ్యాటింగ్లో మనం బాహుబలిలా విజృంభించిన బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అడకత్తెరలో పోక చెక్కలా ఇరుక్కుంటున్నాం. పరుగుల పండుగ చేసుకున్న తర్వాత బౌలర్లు ఈజీగా మ్యాచ్ను లాగేస్తారనుకుంటే ఆరంభంలోనూ మరియు మధ్య ఓవర్లోనూ జింబాబ్వేపై కనీస ఒత్తిడి తేలేకపోయారు. ఒకప్పుడు గోల్డెన్ ఆర్మ్ అనిపించుకున్న శివన్ దుబే 15వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకోవడం సగటు అభిమానిని తీవ్ర నిరాశకు గురిచేసింది. దూబే ఈ మ్యాచ్లో 2 ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకున్నాడు. అలా వరల్డ్ కప్ చరిత్రలో తొలి 2 ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతేకాదు ఒకే ఓవర్లో 26 పరుగులు ఇచ్చి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన భారత బౌలర్గా నిలిచాడు. పోనీ ఎక్స్ట్రాలు కట్టడి చేశాడా అంటే అదీ లేదు. ఈ టోర్నీలో భారత్ మొత్తం 7 నోబాల్స్ వేసి కెనడాతో సమంగా అత్యధిక నోబాల్స్ వేసిన జట్టుగా నిలవగా అందులో 5 నోబాల్స్ ఒక్క దూబే వేసినవే కావడం గమనార్హం. ఇన్ని నెగటివ్స్ మధ్య చీకట్లో చిరుదీపంలా హర్షదీప్ సింగ్ మాత్రం అద్భుతం చేశాడు. ఈ మ్యాచ్తో వరల్డ్ కప్స్లో 35 వికెట్లు పూర్తి చేసుకున్న హర్షదీప్ జస్ప్రీత్ బుమ్రా రికార్డును దాటి భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ట్రెంట్ బౌల్ట్ 34 వికెట్ల రికార్డును బద్దలుగొట్టి వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా సత్తా చాటాడు. ఏది ఏమైనా భారత్ సాధించిన ఈ 72 పరుగుల విజయం రికార్డుల పుస్తకాల్లో నిలిచిపోతుంది. టీ20 వరల్డ్ కప్లో భారత్కు ఇది 4వ అతిపెద్ద విజయం. అలాగే చెన్నై వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో కూడా ఇది 3వ అతిపెద్ద విజయం. ఇక జింబాబ్వేకు వరల్డ్ కప్ చరిత్రలో ఇది 3వ అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్లో గెలుపు సంబరాలు అంబరాన్నంటినా బంగారానికి పగులున్నట్లు బౌలింగ్లో కనిపిస్తున్న లోపాలను సరిదిద్దుకోకపోతే ముందున్న నాకౌట్ మ్యాచ్ల్లో ఇబ్బందులు తప్పవు. ఏదేమైనా బ్యాటింగ్ వీరవిహారంతో రికార్డుల మోత మోగించిన టీమిండియా భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగించాలని ఆశిద్దాం. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి గ్రూప్ స్టేజ్లో తమ ఖాతాను తెరిచి 2 పాయింట్లను సాధించింది. ఇక జింబాబ్వే ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు ఈ గ్రూప్ నుండి క్వాలిఫై అయ్యి సెమీస్కి అడుగుపెట్టిన
మొట్టమొదటి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం వెస్టిండీస్, ఇండియా ఈ రెండు జట్లకే సెమీస్కి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఎవరు సెమీస్కి వెళ్తారో డిసైడ్ చేయనుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఈ మ్యాచ్ కోసం భారత్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. రింకు సింగ్, సుందర్లను పక్కన పెట్టి సంజు శాంసన్, అక్షర్ పటేల్లను బరిలోకి దించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక అందరూ ఊహించినట్లుగానే అభిషేక్ శర్మకు జోడీగా సంజును ఓపెనర్గా పంపించడం జరిగింది. అయితే క్రీజులోకి రాగానే సంజు పులిపంజా విసిరినట్లు మొదటి ఓవర్లోనే సిక్సర్ బౌండరీతో వేట మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండో ఓవర్లో ముజర్బనీ బౌలింగ్లో 85 మీటర్ల భారీ సిక్సర్తో విధ్వంసానికి తెరలేపాడు. ఆ షాట్ చూస్తే ఆకాశానికి నిచ్చెన వేసినట్లు అనిపించింది. ఈ ప్రపంచ కప్లో ముజర్బనీ పవర్ ప్లే బౌలింగ్లో సిక్సర్ కొట్టిన మొదటి బౌలర్గా సంజు శాంసన్ నిలిచాడు. ఇక అభిషేక్ శర్మ అయితే చాలా రోజుల తర్వాత గాడిలో పడి 200కు పైగా స్ట్రైక్ రేట్తో చెలరేగిపోయాడు. ముఖ్యంగా మపోసా వేసిన ఓవర్లో వీరిద్దరూ కలిసి 23 పరుగులు పిండుకోవడం చూస్తే పవర్ ప్లేలో ఇండియా పవర్ ఏంటో అర్థమవుతుంది. దీంతో ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలో వేసిన మొదటి ఓవర్లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా మపోసా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ బాగా బాదుతూ ఉంటే డగౌట్లో ఉన్న సూర్య విపరీతంగా ఆనందపడుతూ చప్పట్లు కొట్టడం, అభినందించడం మ్యాచ్కు హైలైట్గా నిలిచింది. అయితే వేగంగా ఆడే క్రమంలో సంజు శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ క్రీజులోకొచ్చి ఆరంభంలో కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ మాత్రం అలుపెరగని కెరటంలా విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టపోయి 80 పరుగుల స్కోరుతో జింబాబ్వేపై పైచేయి సాధించింది. ఇది ప్రపంచ కప్లో జింబాబ్వేపై నమోదైన అత్యధిక పవర్ ప్లే స్కోరు కావడం విశేషం. అంతేకాకుండా ఇండియాకు ఇది పవర్ ప్లేలో రెండవ అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక పవర్ ప్లే ముగిశాక అభిషేక్ శర్మ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజాను ఆలోచనలో పడేశాడు. కానీ అభిషేక్ బ్యాటింగ్ చరిత్రలో అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీలలో ఇది రెండవ స్థానంలో ఉండడం గమనార్హం. పవర్ ప్లే అయ్యాక ఇషాన్ కిషన్ కూడా నెమ్మదిగా తన బ్యాటింగ్ వేగాన్ని పెంచుతూ 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో ఇషాన్ కిషన్, అభిషేక్ కలిసి రెండో వికెట్కు 72 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. అయితే ఇషాన్ కిషన్ గాడిలో పడ్డాడు అని అనుకుంటున్న తరుణంలో 24 బంతుల్లో 158 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో 250 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడి మైదానం నలుమూలలా షాట్లు బాదాడు. అయితే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే 30 బంతుల్లో 55 పరుగులు చేశాక అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సూర్య దూకుడు చూస్తుంటే అతి సర్వత్రా వర్జయ్యేతన్నట్లుగా భారీ షాట్లు ఆడుతూ దూకుడుగా ఆడే క్రమంలో అనవసర షాట్కు ప్రయత్నించి 13 బంతుల్లో 254 స్ట్రైక్ రేట్తో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మొన్నటి వరకు వన్ డౌన్ బ్యాటర్గా వచ్చిన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. దీంతో డెత్ ఓవర్స్లో ప్రత్యర్థి బౌలింగ్ వ్యూహాలను పటాపంచలు చేస్తూ మ్యాచ్ను ఫినిష్ చేయాల్సిన బాధ్యత తిలక్, హార్దిక్లపై పడింది. ఆ బాధ్యతను ఇద్దరూ చక్కగా నిర్వర్తిస్తూ దుమ్ము దులిపేశారు. దీంతో భారత అభిమానులకు అసలైన విందు డెత్ ఓవర్లలో మొదలైంది. 5వ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ తన మొదటి బంతిని బౌండరీగా మలిచి మ్యాచ్ ఫినిష్ చేయడానికి నేను రెడీ అనే సంకేతాలు పంపించాడు. ఇక హార్దిక్ కూడా హల్లా బోల్ అంటూ బ్యాట్తో గర్జించాడు. దీంతో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ జోడీ చివరి 4 ఓవర్లలో ఏకంగా 69 పరుగులు రాబట్టి జింబాబ్వే గెలుపు ఆశలను ఆవిరి చేసేశారు. తిలక్ 16 బంతుల్లో 44 పరుగులు చేసి యంగన్నని నిరూపించుకుంటే హార్దిక్ 23 బంతుల్లో 50 పరుగులతో తనతో ఉన్న కుంగ్ఫూ పాండ్యాను బయటకు తీసి చితక్కొట్టాడు. వీరిద్దరి ధాటికి జింబాబ్వే మైండ్ బ్లాక్ అయింది. భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. 2007లో ఇంగ్లాండ్పై చేసిన 218 పరుగుల రికార్డును ఈ మ్యాచ్లో తుడిచిపెట్టేసి భారత బ్యాటింగ్ పవర్ ఏంటో మరోసారి ప్రపంచానికి చాటు చెప్పింది. ఆ తర్వాత భారత్ విసిరిన 257 పరుగుల అగమ్యగోచర లక్ష్యాన్ని చూసి జింబాబ్వే జట్టు కొండను చూసి కుక్క మొరిగినట్లు కాకుండా కనీసం గౌరవప్రదమైన స్కోరైనా సాధిద్దామని నిశ్చయించుకున్నట్లు కనిపించింది. 257 పరుగులంటే అది మామూలు విషయం కాదు. ఒక రకంగా అది ఆకాశానికి నిచ్చెన వేయడమే. అందుకే జింబాబ్వే బ్యాటర్లు గెలుపు గుర్రం ఎక్కడం కంటే పరువు దక్కించుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. ఆరంభంలో ఓపెనర్లు ఇద్దరు చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ కలిసి 38 బంతుల్లో కేవలం 44 పరుగులు మాత్రమే చేయగలిగారు. చివరికి అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో మరుమణిని 20 పరుగుల వద్ద పెవిలియన్ పంపగా వరుణ్ చక్రవర్తి తన గూగ్లీలతో డీన్ మయర్స్ను 6 పరుగులకు అవుట్ చేశాడు.
దీంతో జింబాబే 72 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఈ టోర్నమెంట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న బ్రియాన్ బెనెట్ మాత్రం నేనున్నాను అంటూ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తల వంచకుండా 150కి పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడుతూ 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి కెప్టెన్ సికందర్ రాజా కొద్దిసేపు సహకరించడంతో జింబాబే ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఊపందుకుంది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 41 బంతుల్లో 72 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టీ20 వరల్డ్ కప్లో జింబాబేకు ఏ వికెట్ అయినా రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ముఖ్యంగా శివన్ దుబే వేసిన 15వ ఓవర్లో బెనెట్ ఆడిన తీరు అద్భుతం. ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 26 పరుగులు రాబట్టి భారత శిబిరంలో కాస్త కలవరం పుట్టించాడు. అయితే జింబాబే ఆశలపై హర్షదీప్ సింగ్ నీళ్లు చల్లాడు. 17వ ఓవర్లో బంతిని అందుకున్న హర్షదీప్ 31 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న సికందర్ రాజాని అవుట్ చేయడమే కాకుండా ఆ తర్వాత వచ్చిన రియాన్ బర్లను కూడా డకౌట్ చేసి డబుల్ ధమాకా ఇచ్చాడు. హర్షదీప్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి బ్యాటర్లకు స్వర్గధామంలా ఉన్న ఈ పిచ్పై బౌలింగ్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు. ఇక చివరి ఓవర్లో శివన్ దుబే మరోసారి దారుణంగా బౌలింగ్ చేసి 20 పరుగులు సమర్పించుకోవడం టీమిండియాకు కాస్త చేదు అనుభవమే. ఇక చివరి వరకు క్రీజులో ఉండి అజేయంగా నిలిచి సింహబలంతో పోరాడిన బ్రియాన్ బెనెట్ 59 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 3 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అవ్వడం ప్రతి క్రికెట్ అభిమానిని కలచివేసింది. అయినప్పటికీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో జింబాబే తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా బెనెట్ చరిత్ర సృష్టించాడు. గతంలో సికందర్ రాజా పేరిట ఉన్న 82 పరుగుల రికార్డును అతడు అధిగమించాడు. మొత్తానికి జింబాబే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. భారత్ 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ రేసులో తన సత్తా చాటింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.